स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, చిన్నపిల్లలకి దంతాలు త్వరగా వస్తే మాటలు త్వరగా రావు, ఆలస్యం అవుతాయని చెప్తారు. ఈ విశ్వాసంలో నిజమెంత? ఇది ప్రమాణం, సత్యం కూడా. దంతంతో శిశువు జన్మించినట్లయితే కూడా ఒక శాంతి ఉంది. శాంతి కమలాకరం అనే గ్రంథం దంతాలతో శిశువు జన్మించినట్లయితే ప్రత్యేకంగా ఒక దంత జనన శాంతి అనే శాంతిని పాటించాలి. అలాగే వస్త్రాలు, వెండి, ఇనుప వస్తువులు దానం ఇవ్వాలి అని శాస్త్రం. శరీరంలో దహనం చేస్తే కూడా దహనం కానటువంటివి, కలకాలం ఉండేవి దంతాలు మాత్రమే. ఈ దంతాలు ముందుగా ఏర్పడేవి పాలపళ్ళు అంటాం. సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ల కాలంలో ఈ పళ్ళన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి పడిపోయి కొత్తగా మళ్ళీ పళ్ళు వచ్చి చేరతాయి. ఈ వచ్చిన పళ్ళు కలకాలం ఉంటాయి. దంతం ఉంటేనే మంత్రం, దంతాలు ఉంటేనే మాటలు. ఈ దంతాలు మాటలు నేరవ కంటే పూర్వమే వచ్చి ఉంటే మాటలు ఆలస్యం అవుతాయి. మాట రావాలి, లోన ఉన్న ఆ వాయువు అగ్ని చేత ప్రేరేపణ పొంది జిహ్వ, నాలుక, జిహ్వాగ్రము, తాలుక, ఓష్ఠ్యము, పెదవులు వీటి ద్వారా బయటకు వచ్చే సమయంలో దంతములు అడ్డుగా ఉన్నట్లయితే ఆ వాయువు వెంటనే రాదు. పిల్లలు పలికేటటువంటి ఆ తొలి పలుకులు అమ్మ, నాన్న, తాత, ఈ పదాలే సామాన్యంగా ఏ శిశువైనా పలికేది. ఇవి పలికే సమయంలో ఓష్ఠములు, పెదవులు, అలాగే తాళవ్యములు, ఇవి 2 కలిస్తేనే ఆ శబ్దం బయటికి వస్తుంది. అవి కలిసే సమయంలో దంతాలు కూడా అడ్డుగా ఉంటే ఆ గాలి బయటకు రాదు, ఆ శబ్దం ధ్వనించదు. ఇలా శాస్త్రీయ కోణంతో ఆలోచించిన ప్రాచీన విజ్ఞానం ఒక సామెత రూపంలో దంతాలు ముందుగా వచ్చాయా, మాటలు ఆలస్యంగా వస్తాయి, బెంగపెట్టుకోమాకండి అంటూ తల్లిదండ్రులను ఊరడించేది. ఏమిటో మా పిల్లవాడికి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, ఇంకా మాట్లాడడం లేదే అంటూ తల్లిదండ్రులు గాభరా పడిపోతుంటారు, బెంబేలెత్తిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. భయపడే అవసరం లేదు. వాళ్ళు గమనించలేదేమో కానీ వాళ్ళకు ముందుగా మాటలు ఇలా వెంటనే రావడం లేదు అంటే పైపళ్ళు ముందుగా వచ్చి ఉంటాయి. అందులో కూడా పైపళ్ళు, కింది పళ్ళు. చాలా శాస్త్రం ప్రతి అంశాన్ని ఇలా నిక్కచ్చిగా సూక్ష్మ కోణంతో ఆలోచన చేసి, వివేచన చేసి, శాస్త్రం అందరికీ అన్ని ఇలా వివరించి చెప్పడం అనవసరం అనుకున్న నేపథ్యంలో సామెతల రూపంలో కూడా అందించింది. కనుక పళ్ళు ముందుగా వచ్చాయా, మాటలు లేటుగా వస్తాయి. ఇందులో రెండోది కూడా ఉంది. పళ్ళు వచ్చాయా, ఆ పళ్ళల్లో వచ్చేటటువంటి జిల కారణంగా ప్రతి వస్తువుని కొరికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దొరికిన ప్రతి పదార్థాన్ని నోటిలో పెట్టుకొని కరిచి పట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వైరస్, ఫంగస్ ఇన్ఫెక్షన్, గొంతు వ్యాధి, గర్రగర్ర, మాట రాదు. ఇలా అనేక కారణాలని శాస్త్రీయ కోణంలో కూడా ఇది సనాతన విజ్ఞానం. భారతీయ విజ్ఞానం అంటేనే వైజ్ఞానిక అంశం, సైన్స్ అని చెప్పాలి. ఇంత సైన్స్ని ఒక సామెత రూపంలో దంతాలు ముందుగా వస్తే మాటలు ఆలస్యంగా వస్తాయి. మన వాళ్ళు ఎంత సులభంగా చెప్పారు కదా. ఇది శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ కోణం. ఇలా ఆలోచించాలి. గురువుగారు, శకునం ఒక శాస్త్రం. ఎప్పుడైనా చెడు శకునం ఎదురైతే ఎలాంటి నియమాల్ని పాటించాలి? అప్పుడు శకునం మనం బయటికి వెళ్ళే సమయంలో కానీ, ఇంటిలో ఉన్న సమయంలో కానీ, నిద్రించే సమయంలో కానీ 24 గంటలు మనకు శకునం అనేది ఒక శాస్త్రం సూచనలను అందిస్తూనే ఉంటుంది. శ్రీరామాయణంలో
శకున శాస్త్రం ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రంగా మనం గుర్తించినట్లయితే ఎన్నో ఘట్టాలు ఈ రామాయణంలో మనకు కనవస్తాయి. ప్రయాణంలో పక్షుల అరుపులు, వాతావరణంలో మార్పులు సూచనలుగా, శకునాలుగా. ఇంటిలో కూర్చున్నప్పుడు భుజం అదిరినా, కన్ను అదిరినా, శరీరం జలధరించినా శకునం ఒక శాస్త్రం. మన మానాన మనం కూర్చున్నాం, శరీరానికి జలధరింపు లేదు, ఏ విధంగా కూడా ఏ సమస్య లేదు. కానీ ఏదో ఒక ప్రాణి శరీరం పైన వచ్చి పడింది, బల్లిపాటు ఒక శకునం. శరీరం మీద ఏ ప్రాణి వచ్చి పడలేదు, కానీ కొన్ని ఇంటిలోనికి రాకూడనటువంటి ప్రాణులు, పెద్ద పక్షి, గుడ్లగూబ, డేగ, పావురం, కాకి, సర్పము ఇలాంటివి ఇంటిలోనికి వచ్చాయా, శకునం. అలాగే ఇవేవీ రాలేదండి, సాధారణంగానే ఇంట్లో ఉన్నాం, కానీ స్నానం చేసే సమయంలో చేతిలో పుచ్చుకున్నటువంటి ఆ చెంబు నీటిలో ముంచే సమయంలో ఇలా మీద పోసుకుంటూ ఉండగా చెయ్యి జారి ఆ చెంబు నేలన పడింది, అనారోగ్య సూచన, శకునం. జ్వరం రాబోతోంది, శాస్త్రం ఇంత సూక్ష్మంగా చెబుతుంది. ఏమీ కాలేదు, అంతా బాగానే ఉన్నాం, ఇంటికొచ్చిన అతిథులు మనల్ని ఏదో మాట అనేసి వెళ్ళారు, శకునం. రాబోయే దుఃఖానికి, యుద్ధానికి సూచన. ఇంటిలో విశేషంగా అనేక ప్రాణులు కనిపించాయి, చిన్న చిన్న సూక్ష్మక్రిములు, పురుగులు కనిపించాయి, రాబోయే ప్రమాదం సూచన. ఇంటి పెంపుడు పక్షి, పెంపుడు జంతువు మరణించింది, రాబోయే సూచన. శకునాలు ఇలా అనేకం ఉంటాయి, వీటన్నింటినీ కూడా మనం పాటించాలి. ఈ శకునాలేవి కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే నిమిత్తమై నిరంతరం దైవనామస్మరణ చెయ్యాలి. ఇది మొదటిది, పాజిటివ్ వైబ్రేషన్స్. శ్రీమాత్రే నమః, శ్రీ మహాగణాధిపతయే నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఏదో ఒక దైవనామం. అలాగే శకునాలు కనిపించాయి, ఉపవాస వ్రతం పాటించాలి. శకునం కనిపించిన వెంటనే సచేల స్నానం చేసి, పొడి వస్త్రం ధరించి, భస్మము, విభూతి, బొట్టు, కుంకుమ, వారి వారి ఇష్టానికి అనుకూలంగా ఉండే బొట్టు ధరించి యథాశక్తి మంత్ర జపం చేసుకోవాలి. ఆ తదుపరి సూర్యాస్తమయం అయ్యేంత వరకు ఉపవాస వ్రతాన్ని కొనసాగించాలి. ఇవేవి కుదరవండి, కార్యాలయంలో ఉన్నాం కదా, అలాంటప్పుడు మౌన వ్రతం పాటించాలి, తక్కువగా మాట్లాడాలి. నోటి ద్వారానే సమస్త వ్యాధులు వస్తాయి, సమస్త గొడవలు వస్తాయి. ఈ నోరు ఎలాంటిది అంటే అనవసరంగా ఏదో పదాన్ని పలికి ఎదుటివారిని శత్రువులను చేస్తుంది, అనవసరంగా ఏదో పదార్థాన్ని లోనికి వేసి శరీరగతమైన రోగాలను తెచ్చిపెడుతుంది. ఉపవాసం పాటించాలి, పదార్థం స్వీకరించకూడదు, మౌనవ్రతం పాటించాలి, పరాక కూడా ఎవరిని ఏది అనకూడదు. ఇలా పాటిస్తే, నోటికి సంబంధించిన నియమాలు పాటిస్తే శకున దోషం తొలగిపోతుంది. గురువుగారు, సంఖ్యాశాస్త్రం జ్యోతిష శాస్త్రంలో ఒక అంతర్భాగం. నవగ్రహాలకు సంకేతంగా ఆ సంఖ్యలను తెలుసుకొని మనం వాటిని అనుసరిస్తే లాభం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. సంఖ్యాశాస్త్రం కూడా వైదిక పరమైన శాస్త్రం. ఏకమిషే విష్ణుస్త్వాన్వేతు ద్వే ఊర్జే త్రీణి వ్రతాయ చత్వారి మాయో భవాయ పంచ పశుభ్య షడ్ఋతుభ్య సప్త సప్తభ్యో, ఇలా మంత్రాలు మనం వేదంలో గమనిస్తూ ఉంటాం. అలాగే 1, 3, 5, 7 అనే సంఖ్యలో కూడా మనకు వేదాలలో అనేక మంత్రాలు కనిపిస్తాయి. త్రీణి పదా విచక్రమే, ఇలాంటి ఈ సంఖ్యాశాస్త్రం నేటి కాలంలో విదేశీ సంబంధమైనటువంటి జ్ఞానం పెంచుకోవడంతో ఆ రకమైన న్యూమరాలజీగా మన వాళ్ళు గుర్తిస్తున్నారు. లిండాస్ అనేటటువంటి పాశ్చాత్య జ్యోతిష శాస్త్రవేత్త, ఆవిడ ఈ న్యూమరాలజీని మనకు అందించింది. సంఖ్యాశాస్త్రంలో పేరును 100 సార్లు రాయండి, 1000 సార్లు రాయండి, 10,000 సార్లు రాయండి, మీ జాతకం మార్చుకోండి అని చెప్పబడలేదు. పేరు వేరు, సంఖ్యాశాస్త్రం వేరు.
ఆంగ్లంలో మన పేరుని 100, 1000, 10,000 ఇలా రాయండి, మీ జాతకాలు మార్చుకోండి అని చెప్పడం సనాతన సంప్రదాయం, విజ్ఞానం అంగీకరించదు. కానీ నవగ్రహాలకు సంబంధించి ఈ సంఖ్యాశాస్త్రం 1 నుంచి 9 గ్రహాలకు అంకెలను సూచిస్తుంది. రవిగ్రహం 1, పుట్టిన తేదీ 1గా వచ్చినట్లయితే అంటే 10వ తేదీ జన్మించారు, 1 నాడు జన్మించారు, వారి సంఖ్య 1. ఇది సూర్యునికి ప్రతీక. పుట్టిన తేదీ 2 అయితే అంటే 2వ తేదీ, 11వ తేదీ ఇలా అయినప్పుడు 2 సంఖ్య చంద్రుడికి ప్రతీక. 3వ సంఖ్య గురువుకు ప్రతీక, గురువు చెవికి ప్రతీక. ఇలా 3వ సంఖ్యతో ఉంటుంది. అన్నీ వినడం, నేర్చుకోవడం, జ్ఞానం, టీచర్లందరూ కూడా గురు జ్ఞానంతో ఉంటారు. 3వ సంఖ్య అంటే 12వ తేదీ కానీ 3వ తేదీ కానీ పుట్టిన వారై ఉంటారు సుమారుగా. 3 గురువు, 4 రాహువు, ప్రయాణాలు, అధికారం, అహంకారం, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శనైశ్చరుడు, 9 కుజ సంబంధము. గ్రహాలకు ఇలా అంకెలను సూచించిన ఈ శాస్త్రం, వాటి ద్వారా మనం పుట్టిన తేదీ ఏమిటో మనకు తెలుసు కనుక ఆ తేదీతో ఏ గ్రహం అనుకూలత ఉందో లేదో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించిన ఇతర గ్రహాలతో ఉండే సంబంధానుబంధాలను కూడా గుర్తించి అలాంటి వారితో వ్యవహరించాలి, ఉద్యోగం చేయాలి, లేదా జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలి, ఆయా గ్రహాలకు చెందిన దుస్తులు ధరించాలి, ఆయా వారాలలో నియమాలు పాటించాలి, ఇలా తెలియజేసింది. సంక్షిప్తంగా చెప్పాలి అంటే 1 రవి, 2 చంద్రుడు, 3 గురువు, 4 రాహువు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శని, 9 కుజుడు. ఇవి గ్రహాలకు సంబంధించిన అంకెలు. ఇది సంఖ్యాశాస్త్రం. గురువుగారు, చెరుకు పుష్పిస్తే చేనుకు నష్టం అనే ఈ మాటలో వాస్తవం ఎంత? నిజమే. మన సంప్రదాయం అంతా, ఆచార విజ్ఞానం అంతా జానపదులు సామెతలలో పెట్టేశారు. చెరుకు గడ కణుపు అని చెబుతూ ఉంటాం. పర్వము అంటే మహాభారతం చెరుకు గడ కణుపులతో ఉంటుంది. 18 పర్వాలు. పర్వము అంటే చెరుకు గడ కణుపు. చెరుకు తీపి, చెరుకు రసం తీపి. చెరుకును తింటాం, కొరికి మరీ తింటాం. చెరుకు గడ కణుపుని తినలేం. ఎరుపు, పసుపు, నలుపు, ఆకుపచ్చ చిత్రమైన మిశ్రమంతో, వర్ణంతో ఈ కణుపు ఉంటుంది, మధ్య జాయింట్. అది దనగదు, కొరకలేం, చాలా కష్టం. అలాంటి ఆ చెరుకు గడ కణుపు అలా పెరుగుతూ 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 తాళ ప్రమాణంగా కూడా పెరుగుతుంది. ఆకాశం తాకేంత ఎత్తు పెరుగుతుంది చేను సక్రమంగా ఉంటే, చెరుకుగడ పంట సక్రమంగా ఉంటే. ఆదిలాబాద్ తదితర ప్రాంతాలలో చెరుకు పంట సాగు మనం గమనించినప్పుడు ఈ చెరుకుగడ అలా పెరిగి ఒక్కసారిగా ఏదైనా వాతావరణంలో మార్పు సంభవిస్తే, వర్షావాతం అనవసరంగా కురిస్తే పుష్పిస్తుంది, చెరుకుగడ పుష్పం వేస్తుంది. అంతే. ఇక ఆ చెరుకుగడ ఎదగదు, ఒక పొదగా మారుతుంది. చెరుకు ఎదగకపోవడంతో, పొదగా మారడంతో రైతుకు దుఃఖం. చెరుకు ఇంకా ఎదగదు, ఆ పంట తొలగించవలసిందే. పుష్పిస్తే దుఃఖం కలిగించే ఏకైక వృక్షం చెరుకు. అది వృక్షమనాలా లేక మొక్క అనాలా అనేది సందిగ్ధమే. కానీ ఎలా చూచినా చెరుకు పుష్పిస్తే రైతుకు దుఃఖం అనేటటువంటి తెలుగువారి నానుడి సామెత వెనుక ఇంత అర్థం ఉంది. మహాభారత విజ్ఞానం అంతా కూడా ఉంది. మొక్కై వంగనిది మానే వంగున అనే సామెత కూడా ఇలాంటిదే, ఇందులో నుంచి వచ్చిందే. ఈ చెరుకుగడ కణుపులతో కూడుకున్న 18 పర్వాల మహాభారతంలో దుర్యోధనాదులను చిన్నతనంలోనే కట్టడి చేసి ఉంటే 18 పర్వాల వరకు పెరిగేదా? 5 పర్వాల ప్రారంభం ఆదిపంచకం అనంతరం 6 పర్వాల యుద్ధ షట్కం సంభవించేదా? భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తికాది స్త్రీ పర్వంతో కూడుకున్న ఈ 6 పర్వాల యుద్ధకాండ కుదిరేదా? కనుక అలా చెరుకుగడ సామెతతో మనవారు మహాభారత కథను చెప్పారు.
ఇంటిలో ఎలా ప్రవర్తించాలో కూడా చెప్పారు. ఇది జానపద విజ్ఞానం అందించేటటువంటి విజ్ఞానాంశం. గురుగారు, ప్రయాణానికి బయలుదేరిన వారిని వెనుక నుంచి పిలవరాదు, తప్పు అని చెప్తారు. ఒకవేళ అలా గనక పిలిస్తే ఏం చేయాలప్పుడు? అలా పిలిచిన వారు ఇల్లాలైతే మనవారు ఏం చెబుతారంటే, చెప్పు, ఇది మొదటి పదం. తెస్తాను, ఇది రెండవ పదం. వస్తాను, ఇది మూడవ పదం. సరే, ఇది నాలుగవ పదం. మంచిది, ఇది ఐదవ మహామంత్రం. ఈ దాటిన తర్వాత కూడా ఇంకా చర్చ కొనసాగుతూ ఉంటే ఆ బయటికి వెళ్ళే భర్త కూర్చుంటాడు. చెప్పు మొత్తం చెప్పాక వెళతాను అంటాడు. బయటికి వెళ్ళేటటువంటి వారిని లోన ఉండేటటువంటి వారు పిలవకూడదు. అలా పిలిస్తే ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో, ఒక ఆలోచనతో, ఓ స్థిరమైనటువంటి బుద్ధితో వాళ్ళు బయటికి వెళ్తున్నారు. ఏదో చేద్దాం అనే ఆలోచనతో వెళ్తున్నారు. మీరు లోనుంచి ఏమండోయ్ అని పిలిచినా, లేక ఇల్లాలి పేరు పెట్టి భర్తనే, ఇల్లాలే బయటికి వెళుతుంది, భర్త ఆ మహిళ పేరు పెట్టి అలా పిలిచిన ఆవిడ లేక అతడు వారి ఆలోచనలు చెదరడంతో వెనక్కి తిరిగి చూస్తారు. ఏమిటి అని అడుగుతారు. మనం ఏదో మళ్ళీ ఒక విషయం చెబుతాం. వాళ్ళు ఏ సంకల్పంతో బయటికి వెళ్తున్నారో ఆ సంకల్పం మర్చిపోతారు. సంకల్ప శుద్ధి తొలగిపోతుంది, విఘాతం ఏర్పడుతుంది. కనుక పిలవకూడదు అని శాస్త్రం. ఉదాహరణ ఏదైనా రామాయణ భారత భాగవతాలలో ఉందా అంటే, భాగవతం గజేంద్ర మోక్షణ కథ అద్భుతమైన దృష్టాంతం. పోతనామాచ్యుల వారు ఎంత అద్భుతమైనటువంటి పద్యాన్ని ఇక్కడ చెక్కారు అంటే, గజేంద్రుడిని రక్షించడం కోసం ఆపన్న ప్రపన్నుండు పాహి పాహి అనే ఆ గజేంద్రుడి మొర విని సిరికి చెప్పకుండా, అంటే లక్ష్మీదేవికి చెప్పకుండా బయలుదేరాడు. శంఖచక్రములు సేకరించలేదు, పరివారమును పిలవలేదు, అలా ముందున పడుతున్నటువంటి ముంగురులను సరిదిద్దుకోలేదు, ఆకరణ విశాలంగా ఉండేటటువంటి ఆ ధమ్మిల్లమును చొక్కనొత్తలేదు. గజప్రాణావనోత్సాహి అయి బయలుదేరాడు. ఆయన వెంట పరుగు పరుగున తన వెంటన సిరిలచ్చి వెంటన వ్రోధవ్రాతంబు అందరూ వస్తున్నారు. లక్ష్మీదేవి మనసులో అనేక ఆలోచనలు. ఎక్కడ పోతున్నాడో ఈయన చెప్పడేమో, చెప్పకుండా పోతున్నాడు. అడుగుదామా అని గబగబా 4 అడుగులు వేస్తుంది. అడగకూడదు, తప్పు అని మళ్ళీ ఆగుతుంది. ఎవరైనా ఆపదలో ఉన్నారో ఏమో, ఎవరి దుఃఖంలో ఎవరున్నారో, ఎవరు పిలిచారో, రక్షించడం కోసం వెళుతున్నాడో ఏమో అని పరిపరి విధాలుగా. కానీ ఆ పద్యంలో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే, వెళ్ళే వారిని పిలవకూడదు. తడబడి, అడుగిడ అనే పదాలతో, అన్ని హ్రస్వాక్షరాలతో ఉండే అద్భుతమైన పద్యం ఈ పోతనామాచ్యుల వారు భాగవతంలో మనకు అందించారు. ఇది ఉదాహరణ. పోయే వారిని ఏమండి అంటూ పిలవకూడదు, అలాగే ప్రశ్నించకూడదు. ఇది లక్ష్యం. గురుగారు, నిద్రించే సమయంలో దుప్పటిని శిరస్సు పైనుంచి కప్పరాదు అని ఇంట్లో వాళ్ళు మనకి ఒక ఆచారంగా చెప్తూ ఉంటారు. ఎందుకని? ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత అని విష్ణు సహస్రనామ స్తోత్రం. ఆచారాలన్నీ శాస్త్రీయ వైజ్ఞానిక అంశాలతో ముడిపడి ఉంటాయి. శరీరంలో ప్రాణశక్తి తొలగిపోయిన తర్వాత ఒక వస్త్రం నేలపైన పరచి, విదేహి అయినటువంటి ఈ ప్రాణం శరీరం, ఇక ఇది పార్థివం, ఇందులో ప్రాణశక్తి లేదు, ఈ పార్థివ దేహాన్ని ఆ వస్త్రం పైన ఉంచి అదే వస్త్రాన్ని అలా పూర్తిగా కప్పి శిరస్సు పైన కప్పేస్తారు. శిరస్సు పైన ఇలా వస్త్రం వేశారు, ఆ దేహంలో ప్రాణశక్తి లేదు. ఈనాటికి ఈ ఆచారం ఎంత అద్భుతంగా మన సినీ ప్రపంచం పాటిస్తుందో. ముఖం పైన వస్త్రం వేశారా, ఆ శరీరంలో ప్రాణం లేదనే అర్థం అని మన వాళ్ళు చెబుతూ ఉంటారు. శాస్త్రీయ కోణం ఏమిటి, ఆచారం ఎందుకు ఇలా ముఖం పైన వస్త్రం వేయకూడదు అన్న అంశాన్ని చెప్పింది అంటే, వస్త్రం అలా బిగువుగా శిరస్సు అంతా కూడా బిగుతుగా పెట్టుకొని నిద్రించడంలో లోన ఆక్సిజన్ నిలువలు తగ్గిపోతాయి. వదిలిపెట్టిన ఆ కార్బన్ డైఆక్సైడ్ అదే లోన అలాగే చుళ్ళు తిరుగుతూ అనారోగ్య హేతు అవుతుంది, ఆరోగ్యం తగ్గిపోతుంది.
అందుకే మన వారు వస్త్రాన్ని శిరస్సు పైన అలా నిండుగా ముసుగు పెట్టుకొని నిద్రించరాదు అంటారు. మహాభారతంలో విరాట పర్వంలో భీముడు ముసుగు పెట్టుకొని నిద్రిస్తాడు, కానీ మెలకువగానే ఉంటాడు. ఇది లక్షణం. మెలకువగా ఉన్నప్పటికీ నిద్రించని ఆ భీముడు ముసుగు పెట్టుకున్నా కూడా అందులో నుంచి కుడి చెయ్యి బయటకు ఉంటుంది. ఇది రెండవ లక్షణం. ముసుగు పెట్టుకుని నిద్రించరాదు అని చెప్పే మన ప్రాచీనులు ఇలా మహాభారత భాగవత రామాయణాలలో దృష్టాంతాలు సూచిస్తూ ఇది ఆచారం, ఇది ధర్మం, ఇది వైజ్ఞానిక అంశం, ఇది విజ్ఞాన సర్వస్వం అంటూ బోధించారు. ఆచారాన్ని వెక్కిరించకుండా శాస్త్రీయ కోణంలో తెలుసుకుంటే ఆచారం మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇది రహస్యం. గురువుగారు, దృష్టి దోషాన్ని నివారించుకోవటానికి అనేక పద్ధతులు, పదార్థాలు వినియోగిస్తూ ఉంటారు. అందులో ఆవాలను వినియోగించవచ్చా? నిజమే. దృష్టి దోషం ఎలాంటిది అంటే నరుడి దృష్టికి నాపరాయి అయినా పగిలిపోతుంది, తెలుగువారి ఒక సామెత. ఈ దృష్టి దోషం తొలగించుకునే నిమిత్తమై జీడిగింజ, గవ్వ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు, ఇనుప వస్త్రం, బూడిద గుమ్మడికాయ, ఇలా అనేకమైనటువంటి వాటిని గుర్రం నాడాతో సహా ప్రధాన ద్వారానికి వేలాడదీయాలి అంటారు. సాగమట్ట, అనేకం ఇలాంటివి వస్తువులుగా, పదార్థాలుగా ఈ దృష్టి దోషం తొలగించే సమయంలో వినియోగిస్తూ ఉంటారు. అలాగే అరుదుగా వినియోగించేటటువంటి వస్తువు ఆవాలు, తెల్ల ఆవాలు. ఈ తెల్ల ఆవాలకు సూక్ష్మ క్రిములను అంతం చేసే శక్తి ఉంది. గృహప్రవేశం సమయంలో తప్పనిసరిగా తెల్ల ఆవాలను ఇంటి చుట్టూరా విరజిమ్మాలి. అలాగే సాధనా ప్రపంచంలో ఈ ఇల్లు ఏ విధంగానైనా నేను అమ్మదలుచుకున్నాను, ఏదైనా పరిహార ప్రత్యామ్నాయ మార్గం ఉంటే పాటిస్తే ఈ ఇల్లు అమ్మినట్లయితే వచ్చే డబ్బు నాకు ఆనందం చేకూరుతుంది, దాని ద్వారా మరో ఇల్లు కొనుక్కుంటాను అనేటటువంటి వారు కూడా శివాభిషేకంగా తెల్ల ఆవాలతో అభిషేకం చేసి ఆ ఆవాలను ఇంటి చుట్టూరూ కూడా విరజమ్మితే దృష్టి దోషం తొలగిపోతుంది, ఈ ఇల్లు వెంటనే అమ్మకానికి సిద్ధమవుతుంది. ఇది ప్రత్యామ్నాయ పరిహార మార్గం. దినుసులలో తెల్ల ఆవాలని దృష్టి దోషం తొలగించుకోవడం కోసం కూడా వినియోగిస్తారు. భూతప్రేత పిశాచాది బాధలన్నింటినీ కూడా తొలగించేటటువంటి శక్తి, ముఖ్యంగా సూక్ష్మ క్రిములు. ఈ పేర్లు పెద్ద పెద్దగా ఉంటాయి, భూత ప్రేత పిశాచ భయపెట్టేటట్టుగా ఉంటాయి, కానీ వీటన్నింటి మూల రూపం ఏమిటి అంటే సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్. ఈ వైరస్ మన ఇంటికి రాకూడదు. ఇంటి చుట్టూరా తెల్ల ఆవాలు శనివారం సాయంత్రం విరజిమ్మితే ప్రయోజనం ఉంటుంది. కొత్త ఇంటికి గృహప్రవేశం కంటే పూర్వమే విరజిమ్మాలి. ఇలా కొన్ని సందర్భాలలో కూడా తెల్ల ఆవాలు విరజిమ్మాలి అనేటటువంటి ప్రత్యామ్నాయ మార్గం ఉంది, వినియోగించవచ్చు. గురుగారు, దృష్టి దోష నివారణకై ప్రత్యేక సమయాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి తల్లి. సూర్యోదయం కంటే పూర్వం, సూర్యాస్తమయం అయిన తరువాత మొదటి జాములో ఈ దృష్టి దోష నివారణకై తగిన చర్యలు చేపట్టాలి. ప్రత్యేక సందర్భాలలో గ్రహణాలు, సంక్రాంతులు, ఉగాది, మన్వాదులు, 96 ప్రత్యేక రోజులు అంటూ శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. వీటికి షణ్ణవతులు అని పేరు. అమావాస్యలు, వ్యతిపాత అన్న యోగం ఉన్న రోజు, సూర్యాస్తమయం వరకు ఉపవాస వ్రతం పాటించి ఎర్రని వస్త్రంలో కొబ్బరికాయ, నవధాన్యాలు, జీడిగింజ, అలాగే గవ్వ, ఇనపమేకు, రాగి లోహంతో కూడుకున్న ఒక నాణం లేదా కాసింత రాగి ముక్క, వీటిని ముడిగా వేసి ప్రధాన ద్వారానికి ఎదురుగా వేలాడదీస్తే లోనికి వచ్చేటటువంటి వారి దృష్టి దోషాలు ఏమైనా ఉంటే ఆ పదార్థం స్వీకరిస్తుంది. వారు లోనికి ప్రశాంతమైన మనస్సుతో వస్తారు. ఇది ఒక లక్షణం. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో వీటిని ఇలా బంధించాలి. ఏర్పాటు చేద్దాం అన్న రోజున ఉపవాస వ్రతం పాటించాలి. ప్రత్యేకంగా గ్రహణాలు ఏర్పడిన అనంతరం పూర్వం ఉన్నటువంటి వాటిని తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయాలి. ఉగాది, దసరా, సంక్రాంతి, సంక్రమణాలు 12 సంక్రమణాలలో కూడా
దృష్టి దోషం కోసం ఏదైనా ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు బూడిద గుమ్మడికాయని వినియోగించాలి. ఇది సూర్యోదయం కంటే పూర్వమే, ఉదయమే వినియోగించాలి. అలాగే సూర్యాస్తమయ సందర్భంలో మంచి గుమ్మడికాయని దృష్టి దోషం తొలగే నిమిత్తమై హారతి వలె తిప్పి పగులగొట్టినట్లయితే ఆ ఇంటికి ఆ షాపుకి సంబంధించిన దృష్టి దోషం తొలగిపోతుంది. ఇలా చెప్పుకోవచ్చు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.